యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చారు. వచ్చి అడుగుతున్నారు, ఏమని? మీరు మాట్లాడుకుంటున్నారు కదా, ఏం మాట్లాడుకుంటున్నారు మీరు అని చెప్పి ఆయన వాళ్ళను అడిగేటప్పటికీ వాళ్ళు దుఃఖముఖులై ఏమీ మాట్లాడలేక నిలిచిపోయారట. అప్పుడు వారిలో క్లెయోపా అనువాడు, యెరూషలేములో నువ్వు ఉండి, యెరూషలేము వాడవై ఉండి, ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీ ఒక్కడివే ఎరుగవా? నువ్వు యెరూషలేము వాడవై ఉండి ఊళ్ళో ఏం జరిగిందో నీకు తెలియట్లేదా? ఊరందరికీ తెలుసు కదా, ఊరంతా చెప్పుకుంటున్నారు కదా అని ఆయన అడిగాను. ఆయన అవి ఏమని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్త అయి ఉండెను. మన ప్రధాన యాజకులను అధికారులను ఆయనను ఎలాగూ మరణశిక్షకు అప్పగించి సిలువ వేయించిరో నీకు తెలియదా? ఇశ్రాయేలీలను విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటిమి. ఇదియుగాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములాయను. అయితే విషయం ఏమిటంటే మాలో కొందరు స్త్రీలు తెల్లవారగానే సమాధి దగ్గరకు వెళ్ళి ఆయన దేహమును కానక వచ్చేశారు వెనక్కి. స్త్రీలు వెళ్ళేటప్పటికి లోపల శవం లేదట. ఈ వార్త ఒక్కసారిగా ఊరంతా గుప్పమన్నది. ఊరంతా తెలిసిపోయింది. చుట్టుపక్కల ప్రాంతాలన్నిటికీ పాకిపోయింది. నువ్వు యెరూషలేము వాడవై ఉండి నీకు ఈ సంగతి తెలిగిపోవటం ఏమిటి అని అడిగారట. అంటే మరణించిన యేసుక్రీస్తు గారు తిరిగి లేచారు అనే సంగతి ఆ ప్రాంతంలో విస్తారంగా వ్యాపించిపోయింది. అందరికీ తెలిసిపోయింది. అందరూ ఇదే విషయాన్ని చెప్పుకుంటున్నారట. ఓకే, ఇప్పుడు దేవుడైన యేసు తాను బ్రతికొండగా ఏం చెప్పారు? నేను మరణించి 3వ దినమున లేస్తాను అని. ఆయన లేచారా లేదా? ఏమిటి సాక్ష్యం అని మనం చూస్తున్నప్పుడు ఇదిగో సాక్ష్యం. ఆ ఊర్లోని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ప్రజలందరిలో ఈ విషయం ప్రచురమైపోయింది. అంటే మరణించిన క్రీస్తు లేచారా? లేవటం నిజమేనా? నిజం. ఏమిటి సాక్ష్యం? ఇదిగో ఆ ఊరే సాక్ష్యం, ఆ ఊరి ప్రజలే సాక్ష్యం, యెరూషలేము పరిసర ప్రాంతాలన్నిటిలో చెప్పుకుంటున్న మాటలే సాక్ష్యం. 20వ అధ్యాయం యోహాను సువార్త 20వ అధ్యాయానికి మనం వెడదాం. మరణించిన క్రీస్తు తిరిగి లేచాడా లేదా, ఏమిటి సాక్ష్యం అని మనం వెతుకుతున్నాం. 20వ అధ్యాయము 26వ వచనం. 8 దినములైన తరువాత క్రీస్తు మరణించి తిరిగి లేచిన 8వ దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు, అనగా ఇంట్లో ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తోమా అనగా యేసుక్రీస్తు గారి శిష్యుల్లో ఒకడు. తోమా వారితో కూడా ఉన్నట్ట. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి వారి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగుగాక నేను. తరువాత తోమాను చూచి నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. ఎప్పుడటండి? ఎప్పుడు కనిపించాట ఈయన? ఎప్పుడు కనిపించాట యేసుక్రీస్తు గారు? 8వ దినమున. 8 దినములైన తరువాత మన వాళ్ళను సమాధి చేసి వచ్చిన తర్వాత 8 రోజులకి ఎప్పుడన్నా ఇంటికి వచ్చారా అండి? వచ్చారా ఎవరింటికన్నా? చేయొద్దమ్మా. ఒకవేళ 8 రోజుల తర్వాత కనుక తిరిగి మీ ఇంటికి వస్తే మీరు ఇక్కడ ఉంటారా? ఉండరు. ఎక్కడుంటారు? ఆయన ఏ సమాధిలోంచి వచ్చాడు ఆ సమాధిలో కానీ లేకపోతే పక్క సమాధిలో కానీ మనం ఉంటాం. ఎందుకు? ఉండాగిపోద్దంతే. అటువంటి సంఘటన కానీ సందర్భం కానీ ఎక్కడ జరగలేదు. సో వీటన్నిటిని మనం పరిశీలిస్తున్నప్పుడు, బైబిల్ నుండి మనం అధ్యయనం చేస్తున్నప్పుడు, పరిశోధన చేస్తున్నప్పుడు మనకు ఒక విషయం అర్థమైంది. ఆయన చెప్పినది అక్షరాల నెరవేరినది. 21వ అధ్యాయము యోహాను సువార్త 21వ అధ్యాయము 14వ వచనం. యేసు మృతులలో నుండి లేచిన తరువాత శిష్యులకు అప్పటికే ఆయన 3వసారి ప్రత్యక్షమయ్యాడు. ఎన్నవసారి అట? 3వసారి. ఎప్పుడు? మృతులలో నుండి తిరిగి లేచిన తరువాత. ఇప్పుడు సాక్షులు ఎవరు? ఆయన తిరిగి లేచారు అని చెప్పడానికి సాక్షులు ఎవరు? శిష్యులు, అపోస్తలులు సాక్షులు.
దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు గారు తాను మరణించక ముందు చెప్పారు, నేను మరణించి తిరిగి లేస్తాను. ఆయన చెప్పినట్టుగానే మరణించారు, తిరిగి లేచారు. బాగుందండి. మీ పుస్తకం అది, మీరు రాసుకున్నారు, మీరు ఎన్నైనా రాసుకుంటారు. ఏమండి, విడ్డూరం కాకపోతే, మీరు మరీ అతి కాకపోతే మరణించిన వాళ్ళు ఎక్కడన్నా బ్రతుకుతారా అండి? అసలు చచ్చింది ఏదైనా బ్రతుకుతుందండి? అసలు ఇటువంటి సంఘటన ఎప్పుడైనా జరిగిందండి? అసలు దీన్ని నమ్మవచ్చా అండి అని మనలో చాలామంది అనుకుంటూ ఉంటారు, ప్రపంచంలో భావిస్తూ ఉంటారు. ఇలా దేవుని పిల్లలారా, మనం ఇలా అనుమానపడతామని, మనం ఇలా ఆలోచిస్తామని ప్రకృతిలో ఎన్నిటినో దేవుడు సాక్ష్యాలుగా ఉంచాడు. మరణించిన తరువాత బ్రతికేవి, మరణించిన తరువాత బ్రతికేవి, మరణించిన తరువాత బ్రతికేవి. చూద్దాం. మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనం. గోధుమ గింజ యేసుక్రీస్తు గారు మాట్లాడుతున్నారు. ఒక మాట చెప్పమంటారు మీకు? గోధుమ గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే అది ఒంటిగానే ఉండిపోతుంది, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలిస్తుంది అన్నారు. గోధుమ గింజ, వడ్ల గింజ, కొత్తిమీర గింజ, గోంగూర గింజ, ఏ గింజ అయినా సరే అది మట్టిలోకి వెళ్ళిపోతుంది. మట్టిలోనికి వెళ్ళినప్పటికీ దానిలో జీవం ఉంటుంది. అది మట్టిలోనికి వెళ్ళిపోయిన తర్వాత మట్టిలో జరిగిన రసాయనిక చర్యల వల్ల అది చచ్చిపోతుంది. గింజ చచ్చిపోతుంది, గింజ చచ్చిపోతుంది, గింజ చచ్చిపోతుంది, చచ్చిపోతుంది, చచ్చిపోతుంది. మరి చచ్చిపోయింది మరలా మొక్కెలా వచ్చింది? అది చస్తే బ్రతుకుతుంది మరలా. మరణించినది మరలా బ్రతుకుతుంది. అది బ్రతికింది కాబట్టి విస్తారంగా ఫలాలునిచ్చింది మనకు. మనం ఒక వడ్ల గింజనే నాటుతాం, ఒక గింజను నాటుతాం. మనం ఆ నాటిన విత్తనము నుండి వచ్చిన ఆ వరి మొక్కకు ఎన్ని గింజలు ఉంటాయో, ఎన్ని వెన్నులు ఉంటాయో మనకు తెలుసు. అనగా విస్తారమైన ఫలము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం మరొక సందర్భాన్ని, మరొక ఉదాహరణను చూద్దాం. మనం 35వ వచనం చూద్దాం. అయితే యేసుక్రీస్తు గారు బ్రతికి, ఆయన చనిపోయి బ్రతికారని మీరు చెబుతున్నారు కదా. ఇది వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది. అసలు మృతులు అనగా చనిపోయిన వాళ్ళు ఎలా లేస్తారు? అసలు ఒకవేళ లేచారని అనుకుందాం. ఒక మనిషిని మట్టిలో పెట్టేశారు, అతడు చనిపోయాడు, మట్టిలో పెట్టేశారు, సమాధి చేసేశారు. ఆ శవం కుళ్ళిపోతుంది కదా, నామరూపాలు లేకుండా పోతుంది కదా. రక్తము, నీరు ఇవన్నీ మట్టిగా కలిసిపోతాయి కదా. శరీర భాగాలన్నీ మట్టిలోకి వెళ్ళిపోతాయి కదా. మరి ఒకవేళ బ్రతికితే ఆ మనిషి బ్రతకడానికి దేహం కావాలి కదా, శరీరం కావాలి కదా. శరీరం ఎక్కడి నుంచి వస్తుంది? మరి కుళ్ళిపోయిన దేహం మరలా ఎలా వస్తుంది, యథాస్థితికి ఎలా చేరుకుంటుంది అని ఒక ప్రశ్న వచ్చింది. ఎందుకు ఆ ప్రశ్న వచ్చింది? చనిపోయిన వారు బ్రతుకుతారు అని చెప్పడం మొదలు పెట్టారు అపోస్తలులు. అదేంటి, మరణించిన వాళ్ళు ఎలా బ్రతుకుతారు అనే ప్రశ్న వచ్చింది. అదే ప్రశ్న పౌలు గారికి వచ్చింది. పౌలు గారు సమాధానాన్ని చెబుతున్నారు. ఏమంటున్నారు ఆయన? ఓ అవివేకి, మీకు అర్థం కావట్లేదురా అసలు విషయము. ఓ అవివేకి, నీవు విత్తునది చచ్చితేనే గాని బ్రతికింపబడదు కదా. నీవు విత్తినది చచ్చితేనే గాని బ్రతికింపబడదు కదా. నీవు విత్తు దానిని చూడగా అది గోధుమ గింజ అయినను సరే, మరి ఏ గింజ అయినను సరే, వట్టి గింజనే విత్తుతున్నావు గాని పుట్టబోవు దాని శరీరమును నువ్వు విత్తుటలేదు కదా. అయితే దేవుడే తన చిత్తము చొప్పున నీవు విత్తిన దానికి శరీరమునిచ్చుచున్నాడు. నువ్వు వట్టి గింజను విత్తుతున్నావు, గింజగా రావట్లేదు బయటికి. గింజ మొలకగా మారుతోంది నెమ్మదిగా. మొలక కాస్త పెద్దదై మొక్కగా కనిపిస్తోంది. మొక్క కొంతకాలానికి ఒక చెట్టుగా మారుతోంది. చెట్టు మహావృక్షంగా మన కళ్ళ ముందుకు వస్తుంది. ఈ మహావృక్షం దేనిలో ఉన్నదో తెలుసా?
ఒక చిన్న విత్తనం ఒక చిన్న గింజలో ఉన్నది. ఆ గింజ మట్టిలోనికి వెళ్ళి చచ్చిపోతోంది. మరి చచ్చింది ఎలా బ్రతుకుతోంది అంటే చచ్చినది బ్రతుకుతుందా? ఎస్, మరణించినది మరలా బ్రతుకుతుంది. చచ్చిన దానికి మరలా బ్రతుకుంటుంది. తెలియజేస్తున్నాడు దేవుడు. జ్ఞానాన్ని నేర్పిస్తున్నాడు దేవుడు ప్రపంచానికి. వెరీ గుడ్. ఇప్పుడు యేసుక్రీస్తు గారు తాను బ్రతికుండగానే నేను మరణించి తిరిగి లేస్తాను అని చెప్పారు. అది జరిగిందా అని మనం ఆలోచించినప్పుడు ఎస్, జరిగింది. దానికి స్త్రీలు సాక్షులు, అపోస్తలులు సాక్షులుగా మనకు కనిపిస్తున్నారు. ఏమిటిది? ఇది అసలు జరిగేదేనా? ఇది సాధ్యమేనా అనే ప్రశ్న మనకు వచ్చినప్పుడు ప్రకృతిలోనే మనకి ఎన్నిటినో చూపిస్తున్నాడు దేవుడు. బైబిల్లో రాయబడిన ఉదాహరణ ఒక గింజను చెప్పాడు ఆయన. మరొక ఉదాహరణను మనం చూస్తే మనందరికీ బాగా తెలిసిన ఒక అసహ్యమైనటువంటి పురుగు, అదేమిటో తెలుసా? గొంగళి పురుగు. గొంగళి పురుగు. గొంగళి పురుగును చూస్తేనే మనకు ఒళ్ళంతా కంపరం వచ్చేస్తుందండి. దాని పాకే విధానం, దానికి ఉన్నటువంటి ముళ్ళు, ఇవన్నీ చాలా అసహ్యంగా అనిపిస్తుంది. పొరపాటున ఒంటి మీద కనపడింది అనుకోండి, మనకి ఎలా ఉంటుందండి? ఒళ్ళంతా జలధరించేసిందంతే, అసహ్యం వచ్చేసి చెదరించేసుకుంటే చిచి చిచి అనేస్తాం వెంటనే. అటువంటి గొంగళి పురుగు కొంతకాలం తర్వాత ఒక ఆకునో దేనినో చూసుకుని, ఒక కొమ్మలోని ఒక మూలను చూసుకుని నెమ్మదిగా తనను తాను సమాధి చేసుకుంటుంది. తనను తాను సమాధి చేసుకుంటుంది, చనిపోతుంది. కొద్ది కాల అనంతరం నెమ్మదిగా తన రూపాన్ని బద్దలు కొట్టుకుని, తాను కట్టుకున్న గూడును బద్దలు కొట్టుకుని మరొక కొత్త రూపంతో బయటకు వస్తుంది. ఆ క్రొత్త రూపమే సీతాకోక చిలుక. గొంగళి పురుగుగా ఉన్నప్పుడు దాని రూపం భయంకరం, అసహ్యం. కానీ అది సీతాకోక చిలుకగా మారిన తరువాత దాని రూపం బహుసౌందర్యం. అంటే మరణించి మరలా బ్రతుకుతుందా? ఎస్, మరణించిన గొంగళి పురుగే మరలా బ్రతికి సీతాకోక చిలుకగా రూపాంతరం చెందింది మన కళ్ళు ముందు మనకు కనిపిస్తుంది. అంటే మరణానికి తరువాత మరొక జీవితం ఉందా? ఎస్, ఉంది. మరణం తరువాత మరొక బ్రతుకుందా? ఎస్, ఉంది. మరణించిన వారు తిరిగి లేస్తారా? ఎస్, లేస్తారు. ఏమిటి సాక్ష్యం? ఎలా నమ్మాలి? యేసుక్రీస్తు గారు తాను చెప్పినట్టుగా మరణించారు, మరణించిన 3వ దినమున లేచారు. మరణించి తిరిగి లేచిన దేవుడు ఈ ప్రపంచంలో మనము నమ్ముకున్న ఒకే ఒక్క యేసుక్రీస్తు గారు. ఆలోచించాలి మీరందరూ, ప్రతి ఒక్కరూ. నేను ప్రారంభం నుండి చెబుతున్నాను, ఎంత దారుణంగా మన ప్రభువుని గురించి మాట్లాడుతూ, మన బైబిల్పై నిందలు వేస్తూ, క్రైస్తవ్యాన్ని అవహేళన చేస్తూ దూషిస్తున్నారో, ఎందుకు వాళ్ళు ఎంత వికృతంగా ప్రవర్తిస్తున్నారో అని మనం ఆలోచిస్తే దాని వెనుకున్నటువంటి ప్రధానమైన కారణం వారి దగ్గర లేనిది మన దగ్గర ఉన్నది. వారి గ్రంథములో లేనిది మన గ్రంథములో ఉన్నది. మన దేవుడి దగ్గర ఉన్నది. అదే మరణించి తిరిగి లేవటం అనే విశేషమైన కార్యము. ఎస్, ఆయన మరణించారు, సమాధి చేయబడ్డారు, తిరిగి లేచారు. చూడండి 21వ అధ్యాయం 14 వచ్చిన మరలా చూద్దాం. మళ్ళీ చూడండి అది ఒకసారి. యేసు మృతులలో నుండి లేచిన తరువాత తన శిష్యులకు ప్రత్యక్షమయ్యారు. అనేక మార్లు ప్రత్యక్షమయ్యారు. ఇద్దరు నడుచుకుంటూ వెళుతుంటే వారి దగ్గర ప్రత్యక్షమై వారితో మాట్లాడారు. ఆయన మరణించారు, తిరిగి లేచారు. అనేకులకు అనగా శిష్యులకు కనిపించి ఆయన మోక్షమునకు అనగా పరలోకమునకు వెళ్ళిపోయారు. చూడండి, అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 9వ వచనం. శిష్యులకు కొన్ని మాటలు చెప్పారు, వారిని ధైర్యపరిచి వారు చూస్తుండగా ఆయన ఆరోహణమయ్యారు అనగా చూస్తుండగా ఆయన అలా పైకి వెళ్ళిపోయారు. పైకి ఎక్కడికి వెళ్ళారు చూద్దాం ఒకసారి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం.
మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుడి. పైనున్న వాటినే వెతకండి. అక్కడ అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున ఎక్కడ ఎక్కడ ఫోన్ సైలెంట్ లో పెట్టండి. ఎక్కడ అక్కడ అక్కడంటే ఎక్కడ? పరలోకము, మోక్షము. పరలోకము, మోక్షము అంటారు దాన్ని. దేవుడున్న చోటు, ప్రపంచ ప్రజలందరి పరిభాషలో స్వర్గం. స్వర్గము దేవుడు భాషల్లోచున్నటువంటి చోటు. ఆ చోటునకు యేసుక్రీస్తు గారు వెళ్ళారట. అక్కడ ఉన్నారట ఆయన. మరల చదవమ్మా. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున, దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను. దేవుని కుడి పక్కన పరలోకములో, స్వర్గములో ఆయన సింహాసనాసీనులై ఉన్నారు. అంటే స్వర్గానికి వెళ్ళాలి అంటే, మోక్షానికి చేరుకోవాలి అంటే, ఒక వ్యక్తి సంపూర్ణ సిద్ధి పొందాలి అంటే ఆ వ్యక్తి మరణించి తిరిగి లేవాలా? ఆలోచించండి. ఒక వ్యక్తి దేవుని చెంతకు వెళ్ళాలి, దేవుని స్థానం, దేవుని దగ్గర బ్రతకాలి, మోక్షానికి వెళ్ళాలి అంటే మరణించిన వ్యక్తి తిరిగి బ్రతకాల? మరణించిన శరీరం తిరిగి లేవాలా? దేవుని చెంతకు వెళ్ళటానికి ఈ శరీరం కావాలా? ఎస్, కావాలి. ఈ దేహము కావాలి, మన శరీరం కావాలి తప్పనిసరిగా. ఈ శరీరము తిరిగి లేస్తేనే ఆ దేహము దేవుని చెంతకు వెళుతుంది. ఒక రిఫరెన్స్ చూద్దామండి, మంచి రిఫరెన్స్. లూకాసు వార్త 13వ అధ్యాయము 32వ వచనం. లూకాసు వార్త 13వ అధ్యాయము 32వ వచనం. ఆయన వారిని చూచి, వినాలి అందరూ శ్రద్ధగా. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి ఆ నక్కతో ఇలాగ చెప్పుడి. మీరు వెళ్ళి ఆ నక్కతో ఇలా చెప్పండి, ఇదిగో నేడును రేపును ఇదిగో నేడు రేపు నేను దెయ్యాలను వెళ్ళగొట్టుచు, రోగులను స్వస్థపరచుచు నుండి మూడవ దినమున పూర్ణ సిద్ధి పొందేదను అంటున్నాడు. గమనించాలి మీరు. పూర్ణ సిద్ధి పొందేదను. పూర్ణ సిద్ధి అంటే, పూర్ణ సిద్ధి అనగా దేవుని దగ్గరకు వెళ్ళుటకు అవసరమైన మహిమ శరీరం. ఈ ప్రపంచంలో ఎవరైనా పూర్ణ సిద్ధి పొందాలి అంటే, చాలా మంది మేము సిద్ధులు అని చెప్పుకుంటూ ఉంటారు. సిద్ధులు పుట్టిన నేల ఇది, సిద్ధులు నడిచిన నేల ఇది. సిద్ధుడు అనేవాడు భూమి మీద ఉండగా అయినవాడు కాడు. భూమి మీద బ్రతికున్నవాడు సిద్ధుడు కాలేడు. దేవుని దగ్గరకు చేరిపోవడానికి అవసరమైన దేహమును సంపాదించుకున్నవాడే సిద్ధుడవుతాడు. సిద్ధుడు అనగా మహిమను పొందినవాడు అని అర్థం, మహిమను చేరుకున్నవాడు అని అర్థం, మహిమకు వెళ్ళడానికి పరిపూర్ణుడైన వాడు అని అర్థం. అది ఎప్పుడు సంభవిస్తుంది? మానవుడు బ్రతికుండగా సంభవించదు. అది మరణ దినముతో సంభవిస్తుంది. మరణ దినము నాటికి, మరణించిన క్షణము తరువాత, మరణించిన 1 సెకను తర్వాత నీ పరిస్థితి మారడాన్ని బట్టే నువ్వు సిద్ధుడవో కాదో తేలిపోతుంది 1 సెకండ్లో. కాబట్టి ఆయన ఏమంటున్నారంటే, నేను 3వ దినమున పూర్ణ సిద్ధి, అది దేవుని దగ్గరకు వెళ్ళడానికి అవసరమైనటువంటి స్థితి అన్నమాట. దేవుని దగ్గర బ్రతకడానికి అవసరమైనటువంటి స్థితి. ఆ స్థితి రావాలి అంటే ఈ భూమి మీద మనిషిగా బ్రతికిన ప్రతి ఒక్కడు దేవుడి దగ్గరకు వెళ్ళడానికి అవసరమైన శరీరాన్ని తిరిగి బ్రతికించుకోవాలి. మరణించిన ఈ దేహం తిరిగి బ్రతకాలి. ఎందుకంటే ఆత్మ మరియు ఈ శరీరం, ఈ రెండు కలిసే మహిమ రూపంలోనికి మారే దేవుని చెంతకు వెళ్ళాలి. కాబట్టి దేవుని పిల్లలారా, యేసు తాను ముందుగా చెప్పినట్టుగా తాను మరణించి 3వ దినమున తిరిగి లేచి దేనికి అనువుగా తన శరీరాన్ని మార్చుకున్నారు? దేవుడు దేనికి అనువుగా యేసుక్రీస్తు గారి శరీరాన్ని మార్చారు? దేవుని దగ్గర బ్రతకడానికి, ఆయన సింహాసనము ప్రక్కననే కూర్చోవడానికి అవసరమైన దేహముగా క్రీస్తు దేహమును మార్చారు.
ఆలోచించండి. అంటే ఈ భూమి మీద బ్రతుకుతున్న ఏ మనిషి అయినా సరే సంపూర్ణ సిద్ధి పొందాలి అంటే సంపూర్ణ సిద్ధి పొందిన వాని మాట వినాలి. ఎవరైతే మరణించి తిరిగి లేచారో, ఆ మరణించి తిరిగి లేచిన దేవుడు ఎవరో నువ్వు వెతికి, ఆ దేవుడు ఎక్కడుంటాడో కనుగొని, ఆ దేవుని చెంతకు నువ్వు వెళ్ళి ఆ దేవునిని విశ్వసించి, మహాప్రభో మీ ద్వారానే నేను సిద్ధి పొందాలి గనుక మీ ద్వారా నాకు మోక్షమును ప్రసాదించండి, మీ అధికారమునకు నేను శిరస్సు ఉంచుతున్నాను, మీరే దైవమని నేను అంగీకరిస్తున్నాను, ఇదిగో మీరు ఆజ్ఞాపించినట్టుగా నేను జ్ఞానస్నానముగా బాప్తిస్మమును పొందుచున్నాను, నా దేహమును మీతో చేర్చుకోండి, నా మరణానంతరము నాకు సంపూర్ణ సిద్ధిని ప్రసాదించండి అని ఎవడైతే ప్రభువును నమ్ముతాడో వాడికే సంపూర్ణ సిద్ధి లభిస్తుంది, అనగా స్వర్గం లభిస్తుంది. అర్థమవుతుంది కదా మీ అందరికీ? ఈ విషయాన్ని ఈ ప్రజలకు చెప్పడానికే యేసుక్రీస్తు గారు ఈ లోకానికి వచ్చారు. అందుకే ఆయన శరీరాన్ని ధరించుకున్నాడు, శరీరంతో బ్రతికాడు. ఎలా బ్రతికాడు? దేవునికి ఇష్టానుసారుడుగా బ్రతికాడు. తన శరీరాన్ని దేవుని కొరకు వినియోగించాడు, దేవుని కొరకు కష్టపెట్టాడు. ప్రపంచ ప్రజల పాపాలను పరిహరించడానికి వారి పాపాలన్నింటినీ తన నెత్తిన వేసుకున్నారు. వారి శిక్షలన్నింటినీ ఆయన భరించారు, మరణించారు, తన రక్తాన్నంతటిని చిందించారు, మరణించి 3వ దినమున లేచారు. లేవాల్సిన అవసరం ఏముంది? మరణించిన అలా ఉండిపోవచ్చు కదా. నో 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 కుదరదు. దేవుడి దగ్గరకు వెళ్ళాలని అనుకుంటే, పరమాత్మని చేరుకోవాలని ఒకవేళ నువ్వు ఆశిస్తే, తప్పనిసరిగా నీ దేహాన్ని నువ్వు తిరిగి సంపాదించుకోవాలి. ఈ విషయం తెలియదు ఈ ప్రపంచానికి. ఈ జ్ఞానాన్ని నేర్పించే వాళ్ళు ఎవరు లేరు. అందుకే ఆయనే స్వయంగా వచ్చి, ఆయన బ్రతికి, ఆయన ప్రాణం పెట్టి, ఆయన తిరిగి లేచి ఈ ప్రపంచానికి చూపించి, అందరూ చూస్తూ ఉండగా అలా మోక్షానికి వెళ్ళిపోయాడు. ఒక వ్యక్తి చూస్తున్నాడు నేరుగా. చూడండి ఒకసారి, అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము, అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 54వ వచనం. అబ్బా, ఇదంతా ఎక్కడ జరుగుతుందండి? ఇదంతా ఒట్టి మోసం అండి. మీరేదో మీ దేవుని గొప్ప చేసుకోవడానికి ఆయన మరణించి తిరిగి లేచాడని మీరు చెప్పేసుకుంటున్నారు తప్పించి అంత ఏమీ లేదండి ఒకవేళ మీరు అనుకుంటారేమో. భూమి మీద బ్రతికున్న ఒక వ్యక్తి నేరుగా చూస్తున్నాడు నాటి కాలంలో. అతడి పేరే స్టెఫెన్. అతడు సాక్ష్యం ఇస్తున్నాడు యేసుక్రీస్తు గారు ఎక్కడున్నారు అన్నది. చూడండి ఏం రాయబడిందో అక్కడ. 54వ వచనం, అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 54వ వచనం. వారి మాటలు విని కోపంతో మండిపడి అతనిని చూచి, ఎవరిని? స్టెఫెన్ చూచి పండ్లు కొరికేస్తున్నాడు. ఎందుకంటే మంచి కఠినమైన కత్తిలాంటి మాటలతో, పదునైన మాటలతో అతడు వాక్యాన్ని చెప్పాడు అక్కడ. దాంతో వాళ్ళకి కోపం వచ్చేసిందట. అతన్ని చూసి పళ్ళు పట్ట 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 కొరికారట. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, ఆకాశం వైపు చూస్తున్నాడు. అలాగా దేవుని మహిమను, యేసు దేవుని కుడి పార్శ్వమందు నిలిచియుండుట చూచి. యేసుక్రీస్తు గారు ఎక్కడ కనబడుతున్నారు? దేవుని కుడి పార్శ్వమున కనబడుతున్నారు. స్టెఫెన్కి ఎలా తెలుసు? చూసిన వాడు బ్రతికుండగా. మోక్షంలో ఉన్న క్రీస్తుని గమనించాడు, గుర్తుపట్టాడు. ప్రభు అడుగు అక్కడున్నాడు. ఎక్కడున్నాడు? దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు. ఎలా వెళ్ళాడు ఆయన అక్కడికి? ఎలా వెళ్ళాడు? ఏ శరీరంతో ఈ భూమి మీద బ్రతికాడో, ఏ శరీరాన్ని అయితే మనుషులు కొట్టి చంపారో, అదే శరీరంతో ఆయన తిరిగి లేచాడు. లేచి మహిమ శరీరాన్ని పొందుకుని, అనగా పరలోకంలో నివసించడానికి అవసరమైన దేహాన్ని పొందుకుని దేవుని చెంతకు వెళ్ళిపోయాడు. అక్కడ ఉన్న ప్రభువును గుర్తుపట్టాడు భూమి మీద ఉన్న స్టెఫెన్. ఆలోచించండి. అంటే ప్రపంచంలో ఏ మనిషి అయినా దేవుని చెంతకు చేరుకోవాలి అంటే ఆ వ్యక్తి తప్పనిసరిగా ఈ దేహముతోనే వెళ్ళాలి. అలా వెళ్ళాలి అంటే మరణించి తిరిగి లేచిన దేవుడైన యేసును నమ్మి తీరాలి. మరణించి తిరిగి లేచిన దేవుడైన యేసును నమ్మి తీరాలి. ఆయన మాటలు నమ్మి తీరాలి. ఆయన నామమందు బాప్తిస్మం తీసుకోవాలి.
ఆయన ఆజ్ఞానుసారంగా బ్రతకాలి, ఆయన చెప్పు చేతల్లో జీవించాలి, ఆయన పనిలో మరణించాలి. అప్పుడే ఆ ప్రభువు ఈ దేహానికి ఆయన శరీరానికి ఉన్నటువంటి స్థితిని కట్టబెడతాడు. చూద్దాం కొన్ని మాటలు చూద్దాం. ఇదే విషయాన్ని నాటి అపోస్తలులు ప్రపంచానికి చెప్పారండి. ఏ విషయం చెప్పారు? యేసుక్రీస్తు గారు తిరిగి లేచారు, ప్రభువును నమ్మండి, ఆయనే దేవుని కుమారుడని నమ్మండి, మిమ్మల్ని కూడా ఆయన తిరిగి బ్రతికిస్తాడు, లేకపోతే మీరు దేవుని చెంతకు వెళ్ళలేరు. ఈ విషయాన్ని సాక్ష్యంగా చెప్పుకుంటూ వెళ్ళారు వాళ్ళు. చూడండి, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము, 24 వచనం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 24 వచనం. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలను తొలగించి ఆయనను లేపను. పేతురు చెబుతున్నాడు, దేవుడు మరణ వేదనలను తొలగించి యేసుక్రీస్తు గారిని లేపారు అని చెబుతున్నాడు. 31వ వచనం. క్రీస్తు పాతాళములో విడువబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానమును గూర్చి చెప్పెను. పునరుద్ధానం అనగా తిరిగి లేచుట. పునరుద్ధానము అనగా నాశనమైనది తిరిగి లేచుట, నాశనమైనది తిరిగి జీవించుట. అదే పునరుద్ధానము. ఈ పునరుద్ధానమును గురించి దేవుడు ఎప్పుడో గ్రంథమందు వ్రాయించాడు అని 32వ వచనం. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులం. సాక్ష్యం కావాలా? సాక్ష్యం కావాలా నీకు? సాక్ష్యం కావాలా? ఇదిగో సాక్ష్యం. మేమందరము సాక్షులం, అపోస్తలులమైన మేమందరము సాక్షులం అని నాడు వాళ్ళు సాక్ష్యం చెప్పారు. అప్పుడు సాక్ష్యం చెల్లదా? ఇప్పుడు మళ్ళీ నీకు కొత్తగా సాక్ష్యం చెప్పాలా? 1950లో సుప్రీంకోర్టు ఒక తీర్పిచ్చింది. నాటి సాక్ష్యాలు విన్న మీదట, సాక్ష్యాధారాలను బట్టి ఈ కేసును కొట్టివేస్తున్నాము, ఇతడు తప్పు చేయలేదు అని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఆ వ్యక్తి తప్పు చేయలేదని ఆనాడు ఉన్న వాళ్ళు సాక్ష్యం చెప్పారు. ఆ సాక్ష్యాలను బట్టి సుప్రీంకోర్టు అతని నిర్దోషి అని ప్రకటించింది. అప్పుడు చెప్పిన సాక్ష్యం ఎప్పటికీ ఉపయోగపడుతుందా, ఉపయోగపడదా? ఏ కాలానికైనా ఆ తీర్పే, ఆ సాక్ష్యము సాక్ష్యమే. సాక్ష్యం ఎంత కాలమైనా సరే నిలిచి ఉంటుంది, ఎన్నేళ్లైనా సరే నిలిచి ఉంటుంది. కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇచ్చిన తీర్పులు, నాటి సాక్ష్యాధారాలను బట్టి ఇచ్చినటువంటి తీర్పులు సత్యములు. ఏ దేశంలో అయినా సరే మీరు తీసుకోండి, ఏ న్యాయస్థానాన్నైనా సరే మీరు తీసుకోండి, మరలా మరొకరు వచ్చి సాక్ష్యం ఇవ్వాల్సిన అవసరం లేదు. తీర్పు వచ్చేసిన తర్వాత, ఒకసారి ఒక సాక్ష్యం ఇచ్చేసిన తర్వాత, ఆ సాక్ష్యం ఖాయం అయిపోయిన తర్వాత, యేసుక్రీస్తు గారు తిరిగి లేచారు అని ఆయనతో పాటు తిరిగిన 12 మంది అపోస్తలులు సాక్ష్యం ఇచ్చారు. ఎస్, ఆయన తిరిగి లేచారు, మేము చూశాము, ఆయన మాతో ఎంతో కాలం ఉన్నారు, ఆయన తిరిగి లేచిన తర్వాత మాతో కొంతకాలం కలిసి ఆయన జీవించారు, 40 దినాలు ఆయన ఉన్నారు ఈ భూమి మీద, ఆయన లేచారు, మేము సాక్షులము, కళ్ళతో చూసిన మేము సాక్షులమని వాళ్ళు చెబుతున్నారు. అవే మాటలు ఈ బైబిల్ గ్రంథం ముందు రాయబడి ఉన్నవి. ఈ సాక్ష్యం సరిపోతుంది ఈ కాలానికి, మనం ప్రభువుని నమ్మడానికి. ఎందుకంటే నాటి కాలంలో వాళ్ళు చూశారు, ఆయనతో కలిసి తిరిగిన వాళ్ళు, ఆయనతో కూర్చుని తిన్నవాళ్ళు, ఆయనతో పాటు ప్రయాణాలు చేసిన వాళ్ళు ఇచ్చిన సాక్ష్యం ఇదంతా. ఆయన చేతిలో వేలు పెట్టి చూసిన వాడు ఇచ్చినటువంటి సాక్ష్యం ఇది. ఆ సాక్ష్యపు గ్రంథమే ఈ బైబిల్ గ్రంథం. ఆయన లేచాడు అని దేవుడిచ్చిన తీర్పే ఈ బైబిల్ గ్రంథం. ఇంతకు మించిన సాక్ష్యం నీకు ఇంకేం కావాలి? నాటి సమాజం ధృవీకరించింది, నాటి సమాజం అంతా చెప్పుకున్నది, కథలుగా చెప్పుకుంది. యేసుక్రీస్తు గారు తిరిగి లేచాడట, యేసుక్రీస్తు గారు తిరిగి లేచాడట. ఆడవాళ్ళు వెళితే అక్కడ లేదట. తర్వాత శిష్యులు పరిగెత్తుకుంటూ వెళ్ళి చూస్తే యేసుక్రీస్తు గారి శవం లేదట, తిరిగి లేచాడట. వాళ్ళ శిష్యులకు కనిపిస్తున్నాడట, ఆయన మాట్లాడుతున్నాడట. కథలుగా చెప్పుకున్నారు విషయం అంతా. ఎందుకు? ఆయన తిరిగి లేచాడు కాబట్టి దేవుని పిల్లలారా, ఆయన మరణించారు, మరణించిన 3వ దినమున తిరిగి లేచారు. దానినే అపోస్తలులు సాక్ష్యముగా చెప్పారు. 4వ అధ్యాయము 33 మొదటి వచనం చూసాం. 33వ వచనంలో ఏముంది? అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము మొదటి వచనం చూద్దాం ఒకసారి. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము మొదటి వచనం.
మాట్లాడుచుండగా వారు ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులు దేవాలయపు అధిపతియు యేసును బట్టి మృతులలో నుండి పునరుద్ధానము కలుగునని, ఈ పాయింట్ చాలా జాగ్రత్తగా గమనించాలి అందరూ. పునరుద్ధానం అనగా మరణించినది తిరిగి బ్రతుకుట. పునరుద్ధానము అనగా మరణించిన వాడు తిరిగి బ్రతుకుట, మరణించిన శరీరము తిరిగి బ్రతుకుట. అపోస్తలులు ఏం చెబుతున్నారు, ఏం ప్రకటిస్తున్నారు అక్కడ? యేసును బట్టి మృతులలో నుండి పునరుద్ధానము కలుగుతుంది. యేసును బట్టి మృతులలో నుండి పునరుద్ధానము కలుగుతుంది. పునరుద్ధానము ఎవరిని బట్టి కలుగుతుంది? మరణించిన మనిషి తిరిగి లేవాలి అంటే ఎవరి వలన మాత్రమే సాధ్యమవుతుంది? మరణించి తిరిగి లేచిన వాని వలన మాత్రమే సాధ్యమవుతుంది. అలా మరణించి తిరిగి లేచిన దేవుడే మన దేవుడు, మనం నమ్ముకుంటున్న దేవుడు. మరలా చదవము, ఎంత మంచి మాట, ఎంత మంచి మాట. యేసును బట్టి, మరి ఎవరిని బట్టి కాదు, యేసును బట్టి, యేసును బట్టి మాత్రమే మృతులలో నుండి పునరుద్ధానము, మృతుల పునరుద్ధానము అంటున్నాడు, మృతుల పునరుద్ధానము. అలాగే 33వ వచనం ఏముంది? 33వ వచనం, ఇదియుగాక అపోస్తలుడు బహుబలముగా ప్రభువైన యేసు పునరుద్ధానమును గూర్చి ప్రజలకు సువార్త ప్రకటిస్తున్నారు. ప్రభువైన యేసు పునరుద్ధానమును గూర్చి ప్రజలకు సువార్త ప్రకటిస్తున్నారు. యేసుక్రీస్తు గారు తిరిగి లేచారు, నమ్మండి. మేము చెబుతున్నాం, ఆయన యందు విశ్వాసం ఉంచండి. ఆయన దేవుడు, ఆయన దేవుని కుమారుడు. ఆయన తిరిగి లేచాడు, మరణించి తిరిగి లేచాడు. ఎలా లేచాడు? దేవుడు కాబట్టి లేచాడు. దేవుడు ఆయనను లేపాడు, దేవుడు ఆయనను లేపాడు. నమ్మండి, నమ్మితే మీరు లేస్తారు. నమ్మితే మీ శరీరాలు కూడా బ్రతికింపబడతాయి. ఎందుకు బ్రతకాలి? ఎందుకు బ్రతకాలంటే వెంటరా పిచ్చోడా, దేవుడి దగ్గరికి వెళ్ళవా? నీకు స్వర్గం వద్దా? నీకు మోక్షం వద్దా? నువ్వు మట్టిలోనే ఉండిపోదావు అనుకుంటున్నావా? లేకపోతే నువ్వు నరకాగ్నికి వెళ్ళిపోదావు అనుకుంటున్నావా? నో 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 నో. నువ్వు తప్పనిసరిగా మరలా బ్రతికితేనే నీకు దేవుని దగ్గర స్థానం. కాబట్టి ప్రభువు నమ్ము, ఆయన లేచాడు, నిన్ను కూడా లేపుతాడు. ప్రభువుని నమ్మండి, మా మాట వినండి. ప్రభువుని నమ్మండి, ప్రభువుని నమ్మండి. యేసు ప్రభువును నమ్ముకోండి, నమ్ముకోండి, నమ్ముకోండి అని నాటి అపోస్తలులు గొంతు చించుకుని సమాజానికి ప్రకటించారండి. గొంతు చించుకుని ఈ మాటను సమాజమునకు, ప్రపంచమునకు చెప్పడం కొరకు ఎన్ని శ్రమలు అనుభవించారు. నమ్మలేకపోతోంది నాటి సమాజం కూడా. ఎలా నమ్మమంటావంటుంది? మరణించిన వాడు బ్రతకడం ఏమిటి? మేము ఎక్కడ కని విని ఎరుగని సంగతి కదా ఇది. ఎలా నమ్మమంటావు మమ్మల్ని ఎంతో మంది ప్రశ్నించారు. అపోస్తలులను, పౌలును ప్రశ్నించారు ఎంతో మంది. లేదు, ఆయన లేచాడు, మేము కళ్ళతో చూసిన వాళ్ళం, మేము ఆయనను తాకి చూసిన వాళ్ళం, మా మాట నమ్మండి. ఆయనను నమ్ముకుంటేనే మీకు మోక్షం అండి, లేకపోతే లేదండి. మమ్మల్ని అర్థం చేసుకోండి, మేము ఎందుకు ఇంత తాపత్రయపడుతున్నాము అని వాళ్ళు ఎంతో వేదనతో బ్రతిమలాడి చెప్పారండి సమాజానికి. కారణం, ఆయన తిరిగి లేచాడు కాబట్టి. లేవకపోతే వాళ్ళంత ధైర్యంగా చెప్పగలరు? అక్కడ వ్రాయబడిన మాట ఏమిటి? చదవమ్మ మళ్ళీ. 33వ వచనం, ఇదియుగాక అపోస్తలులు బహుబలముగా బల్లగుద్ది లేచాడు. మేము సాక్ష్యం. మీరెందుకు నమ్మరు? మేము కదా సాక్ష్యం, కళ్ళతో చూసిన వాళ్ళం కదా. బహుబలముగా ప్రభువైన యేసు పునరుద్ధానమును గూర్చి ఎలా చెప్పగలిగారు? చూశారు కళ్ళతో, ఆయన తిరిగి లేచిన తర్వాత ఆయన చూశారు. మేము చూశాంరా, నమ్మండిరా. మీకు అర్థం కావట్లేదురా, నమ్మండిరా. ఆయన దేవుడురా, నమ్మండిరా. దేవుని పిల్లలారా, ఆలోచించండి ఒక్కసారి. ఈ విషయాన్ని చెప్పడానికి అపోస్తలులు పడిన శ్రమలు వర్ణనాతీతం. ఈ సంగతిని ప్రపంచానికి తెలియపరచడానికి, ప్రపంచ ప్రజలను ఆలోచింప చేయడానికి పౌలు, మిగిలిన భక్తులు, శిష్యులు పడిన శ్రమలు అనన్య సామాన్యం. వాళ్ళంతా రక్తసిక్తమైపోయి, అవయవాలు నలిగిపోయి, ఇంటికి తీసుకు వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ ప్రపంచంలో?
క్షయమైన ఈ శరీరమును మరణం తరువాత క్షయతలోనికి వెళ్లకుండా అక్షయముగా తిరిగి లేపుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ ప్రపంచంలో? ఉన్నారు. వాళ్ళే ఈ క్షయమైన శరీరాన్ని, అనగా మరణం తర్వాత కుళ్ళిపోయిన శరీరాన్ని తిరిగి జీవింపచేయగలరు. ఎవరు చేయగలరు? మరణించి బ్రతికిన వారే, తన శరీరాన్ని అక్షయమైనదిగా లేపుకున్న వారే మనందరి శరీరాలను తిరిగి లేపగలరు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. దెస్సలోనికలు రాసిన పత్రిక వెళదాం. దెస్సలోనికలకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్నవారు, అనగా మరణించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట నాకిష్టము లేదు. వినాలి, యేసు మృతి పొంది తిరిగి లేచెనని మనము నమ్మిన ఎడల, యేసుక్రీస్తు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచారు. దీనిని ఏమంటారని చెప్పని మీకు ప్రారంభంలో, యేసుక్రీస్తు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచారు. దీనిని ఏమని నిర్వచించింది బైబిల్ గ్రంథం అని చెప్పని మీకు ప్రారంభంలో సువార్త. యేసుక్రీస్తు గారు ఏం చెప్పారు? సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. అంటే సువార్త అనగా ఏమిటి? క్రీస్తు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచారు అనే వార్త. దీనిని నువ్వు నమ్మితే అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారు, అనగా ఎవరైతే ప్రభువును నమ్మి మరణించారో వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొస్తాడు. అంటే మరణించిన నువ్వు బ్రతుకుతావన్నమాట. తర్వాత మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనము నిద్రించిన వారి కన్నా ముందుగా ఆయన సన్నిధికి చేరము. చూడండి, ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు వస్తాడు. మరణించి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయారు కదా ప్రభువు, ఆయన వస్తారు మరలా. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉంటాము. సదాకాలము ప్రభువుతో కూడా ఉంటాము. ప్రభు ఎక్కడున్నారు? ప్రభు ఇప్పుడు ఎక్కడున్నారు? స్వర్గం, దేవుని కుడి పార్శ్వమున మోక్షములో ఉన్నారు. సంపూర్ణ సిద్ధి పొందారు. చేరవలసిన చోటికి చేరిపోయారు. నువ్వు కూడా ప్రభువును నమ్మితే, ఆయన మృతుల్లో నుండి తిరిగి లేచాడని నువ్వు విశ్వసించి ఆయనను నమ్ముకుని ఆయన నామమందు బాప్తిస్మం తీసుకుని ఆయన ఆజ్ఞానుసారముగా కనుక నువ్వు బ్రతికితే, ఆయన వచ్చినప్పుడు ఆయన వలె నీ శరీరము కూడా ఆయనచే లేపబడుతుంది. నీ శరీరము లేపబడుతుంది అనగా నువ్వు తిరిగి బ్రతుకుతావు. వద్దా? గుండెలో నొప్పి వస్తుంది బాగా. నన్ను అర్జెంటుగా హాస్పిటల్ తీసుకెళ్ళిపోండి. అర్జెంటుగా హాస్పిటల్ తీసుకుని ప్లీజ్. ఎందుకు ఇంక చచ్చిపోవా అని అడుగుతాం. ఎంతకాలం బ్రతుకుతావు? ఇంక సరిపోద్దులే, ఇప్పటికే 90 ఏళ్ళు వచ్చాయి, ఇంక మళ్ళీ హాస్పిటల్ ఎందుకులే అంటాం. ఇంక చచ్చిపోవా? బ్రతకాలనే ఆశ, బ్రతకాలి, ఇంకా బ్రతకాలి. ఎవరికి? మాకు లేదన్న చేతులెత్తండి. ఉంటారు ఒకరిద్దరు, ఎందుకంటే జీవితం మీద విరక్తి వచ్చి చచ్చిపోయిన ఉంటారు కదండి. ఎత్తండి ప్లీజ్. బ్రతకాల ఎంతకాలం బ్రతుకుండాలి? ఎంతకాలం బ్రతుకుండాలి? ఎప్పటికీ బ్రతుకుండాలి. ఎప్పటికీ బ్రతుకుండాలి.
ఎప్పటికీ జీవించి ఉండాలనుకుంటున్నావా? ఎప్పటికీ జీవించి ఉండేది కేవలం దేవుడు మాత్రమే, భూమి మీద ఉన్న మనుషులమైన మనం కాదు. కానీ మనం ఎప్పటికీ జీవించి ఉండాలని మనం గనుక ఆశిస్తే ఎప్పటికీ జీవించి ఉండేవాడిని నమ్ముకోవాలి. మనం ఎప్పటికీ దేవుని దగ్గర బ్రతకాలి అని అనుకుంటే దేవుని దగ్గర ఎప్పుడూ బ్రతుకుతున్న ఆయనను నమ్ముకోవాలి. దేవుని దగ్గర నిరంతరము బ్రతుకుతున్న ఆయన ఎవరు? యేసుక్రీస్తు. ఆయన ఎలా జీవిస్తున్నారు? ఈ భూమి మీద మనిషిగా పుట్టి బ్రతికి మరణించి తిరిగి లేచుట ద్వారా ఆయన తండ్రి చెంతకు వెళ్ళిపోయి మోక్షమునకు వెళ్ళిపోయి శాశ్వతముగా ఆయన చెంత నివసించుచున్నారు. మనము కూడా దేవుని చెంత శాశ్వతంగా నివసించాలి అంటే ఈ ప్రపంచ ప్రజలలో ఆరిన నేల మీద ఈ భూమిపై ఆ దేశమని ఈ దేశమని కాకుండా, ఆ మతము ఈ మతం అని కాకుండా, ఆ మార్గము ఈ ధర్మము ఆ ధర్మము అని కాకుండా, ప్రపంచంలో పుట్టిన ఏ మనిషి అయినా సరే దేవుని దగ్గర శాశ్వతంగా జీవించాలి అంటే అటువంటి వ్యక్తి నమ్మవలసిన దేవుడు ఈ ప్రపంచంలో ఒకే ఒక్క దేవుడు, ఆయనే యేసుక్రీస్తు గారు. ఎందుకో తెలుసా? ఆయనే మరణించి తిరిగి లేచిన వాడు. అందుకే ఏం చెబుతున్నాడు? ఆయనను నమ్మండి, ఆయనను విశ్వసించండి. ఆయన రెండవ రాకడలో వచ్చినప్పుడు మనల్ని కూడా లేపుతారు, తండ్రి దగ్గర శాశ్వతంగా బ్రతికించడానికి తీసుకువెళ్ళిపోతారు. అక్కడ ఆయనతో మనము సదాకాలము. కోవిట్లో ఎంతకాలం? అమెరికాలో ఎంతకాలం? కోవిట్లో అక్కమ్మ ఉన్నంతసేపే. అక్కమ్మ కోసారనుకోండి, పట్టుకోకముందే మనం తప్పేళ్ళన్నీ సర్దుకుని వెళ్ళిపోవటం బెటర్. లేకపోతే పట్టుకున్నారనుకోండి పోలీస్ స్టేషన్లో వేసేస్తారు. అక్కడి నుంచి నానా తెప్పలు. ఎంతకాలం ఉన్నారు కువైట్లో? ఎంతకాలం ఉన్నటువంటి మీ నాన్నగారు పోయారా? ఎంతకాలం బ్రతికారు? ప్రశ్నలు చూశారు. ఎంతకాలం అంటే మనిషి బ్రతికి ఎంతకాలం బ్రతికారు? 70 ఏళ్ళండి. నాన్నగారు ఎంతకాలం బ్రతికారు? 80 ఏళ్ళండి. దేవుడి దగ్గర సదాకాలము బ్రతుకునిచ్చే దేవుడు యేసుక్రీస్తు. నమ్మవా? నీ శరీరాన్ని లేపుతాడు ఆయన. నమ్మవా? దేవుడు ఆయన లేపాడు. ఆయన నమ్మితే మనల్ని కూడా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 6వ అధ్యాయము 14వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. దేవుడు ప్రభువును లేపెను. ఓకే, దేవుడు ప్రభువును లేపెను. నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంచుతావా? దేవుడు ఆయనను లేపెనని నీ హృదయముందు నువ్వు నమ్ముతావా? నిన్ను కూడా లేపుతాడు. అనగా మనల్ని కూడా బ్రతికిస్తాడు. ఎందుకు బ్రతికిస్తాడు? దేవుని చెంతకు తీసుకువెళ్ళిపోవడానికి బ్రతికిస్తాడు. ఇప్పుడు చెప్పండి దేవుని పిల్లలారా, ప్రపంచంలో యేసుక్రీస్తు గారిని ఎవరు నమ్మాలి? ఎవరు నమ్మవలసిన అవసరం లేదు. ఎవరు నమ్మాలి? ఎవరు నమ్మవలసిన అవసరం లేదు. నేను 80 ఏళ్ళు బ్రతకాలనుకుంటున్నాను. నేను 80 ఏళ్ళు బ్రతకాలనుకుంటున్నాను అన్నవాళ్ళు చేతులెత్తండి. నేను 80 ఏళ్ళు, ఎందుకంటే 80 ఏళ్ళు ఆయుష్కాలం ఎవరికి కావాలి? అందరికీ కావాలి. నాకే 80 ఏళ్ళు కావాలి, మీకు 80 ఏళ్ళు అవసరం లేదు అనేది ఏమి లేదు. అందరికీ దీర్ఘాయుష్కాలం కావాలి. మనం ఏమైనా ఆశీర్వదిస్తాం చిన్న బిడ్డలను? దీర్ఘాయుష్మాన్ భవ, దీర్ఘకాలం జీవించాలి, సుదీర్ఘకాలం జీవించాలి. పెన్సిలిన్ ఇది ఏమిటది? వ్యాక్సిన్ వేశారు కదా మనకి. వ్యాక్సిన్ వేయించుకున్నాంగా. ఎందుకు వేయించుకున్నావు? అవసరమా కదా? హైందవులకు అవసరం లేదా? అవసరమే కదా. ఇస్లాం సహోదరులకు అవసరం లేదా? అవసరమే కదా వ్యాక్సిన్. యూదులకు అవసరం లేదా? అవసరమే కదా. ప్రపంచంలో తమ దేశం వాళ్ళందరికీ వ్యాక్సిన్ వేసేసిన మొట్టమొదటి దేశం ఏంటో తెలుసా అండి? ఇజ్రాయెల్. తన దేశంలో వాళ్ళందరికీ వ్యాక్సిన్ వేసింది ఇజ్రాయెల్. ఎందుకు?
చచ్చిపోతారన్న భయం భారతదేశం వ్యాక్సిన్ తయారు చేసింది. కొన్ని పేద దేశాలకు ఇచ్చింది ఆఫ్రికాలో. వాళ్ళకి అవసరమా వ్యాక్సిన్? అవసరం. అమెరికా వాళ్ళకి అవసరమా? అవసరం. జపాన్ వాళ్ళకి అవసరమా? అవసరం. చైనా వాళ్ళకి అవసరమా? అవసరం. తిరిగి లేచుట క్రైస్తవులకైనా అవసరం. ఎవరికి అవసరం? ఎవరికి అవసరం? ఇస్లాం సహోదరులకు అవసరం లేదా? అవసరం. హైందవ సహోదరులకు అవసరం లేదా? అవసరం. నేను లేవాలనుకోవట్లేదండి, నేను ఇప్పటికీ మట్టిలోనే కూలిపోయి అటు నుంచి అంటే నరకానికి వెళ్ళిపోదాం అనుకుంటున్నానండి. అదే ఆశ అండి, నరకంలో బాగా కాలిపోవాలని కోరుకుంటున్నాను అన్నవాళ్ళు ఎవరైనా ఉంటారా అండి? ఎవరైనా అలా కోరుకుంటారా? నో. బ్రతకాలనుకుంటారు ఎవరైనా మోక్షానికి చేరుకోవాలనుకుంటారు. మోక్షం అవసరం ప్రతి ఒక్కడికి. మరి నీకు తిరిగి బ్రతకడం అవసరం అనిపిస్తే, దేవుని చెంతకు వెళ్ళటం అవసరం అని నీకు అనిపిస్తే, నువ్వు తప్పనిసరిగా నమ్మవలసింది ఎవరినో తెలుసా? యేసుక్రీస్తుని నమ్మి తీరాలి. ఎందుకంటే నిన్ను మోక్షానికి తీసుకువెళ్ళేది ఆయన ఒక్కడే. ఆయన ఒక్కడే నిన్ను మోక్ష తీరానికి చేర్చేవాడు ఆయన ఒక్కడే. అందుకే ఏం చెబుతున్నాడు? యోహాను సువార్త 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం. తేనందరూ ముఖ్యమైన మాట చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం. యేసు నేను మార్గము, ఏముంది అక్కడ? నేను మార్గము అన్నాడా? నేను ఒక మార్గం అన్నాడా? నేను ఒక మార్గం అని లేదక్కడ. నేను మార్గం అని లేదక్కడ. నేనే 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 మార్గం. ఎక్కడికి? చదువు. నేనే మార్గము, నేనే సత్యము, నేను జీవము. నా ద్వారా తప్ప ఎవడు అంటే ప్రపంచంలో కోట్ల మంది ఉన్నారు. ప్రపంచంలో ఎన్నో మతాలకు చెందిన వాళ్ళు ఉన్నారు. ప్రపంచంలో ఎన్నో ధర్మాలకు చెందిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ నమ్మకాలు వాళ్ళకున్నాయి, వాళ్ళ ధర్మాలు వాళ్ళకున్నాయి, వాళ్ళ గ్రంథాలు వాళ్ళకున్నాయి, వాళ్ళ భక్తి వాళ్ళకుంది. ఎవరు ఎంతమంది ఉన్నా సరే ఈ ప్రపంచంలో మనిషిగా పుట్టిన వాడు పరలోకానికి మోక్షానికి వెళ్ళాలంటే నేనే, గుండెల మీద చెయ్యేసి చెప్పడలేక నేనే అని పలికిన దేవుడు ఈ ప్రపంచంలో, నేను మోక్షానికి తీసుకువెళతానని చెప్పిన దేవుడు ఈ ప్రపంచంలో, నేనే అని చెప్పిన దేవుడు, నేనే తీసుకెళ్ళగలను. నేను తప్ప ఏమంటున్నాడు? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. నా ద్వారా తప్ప అని మీసం మీద చెయ్యి వేసి తిప్పి చెప్పిన దేవుడు ఎవరండి ఈ ప్రపంచంలో? చెప్పమనండి, చూపించమనండి. ఎందుకు చెబుతున్నారు క్రైస్తవులు వాక్యాన్ని? ఎందుకు ఈ సభలు, ఎందుకు ఈ సెమినార్లు, ఎందుకు రోడ్ల మీదకి వెళుతున్నారు? ఎందుకు వాళ్ళ చేత మాటలు పడుతున్నారు? ఎందుకు ఇన్ని దెబ్బలు తింటున్నారు? మన చర్చలు తగలబెట్టేశారు. ఎక్కడో మరొక చోట ఎక్కడో ఏదో ఘోరం జరిగింది. క్రైస్తవులను హింసిస్తున్నారు, చంపుతున్నారు. అయినప్పటికీ క్రైస్తవులు సువార్తను ప్రకటించుట ఆపట్లేదు. ఎందుకో తెలుసా? ప్రేమ. ప్రపంచ ప్రజలపై ప్రేమ. ప్రపంచ ప్రజలను రక్షించాలి. వాళ్ళు హైందవ సహోదరులైన, వాళ్ళు ఇస్లాం సహోదరులైన వాళ్ళకి నిజం చెప్పాలి. అమ్మా, మీరు ప్రభువును నమ్ముకోండి. ఎందుకు నమ్ముకోవాలి? ఎందుకంటే ఆయన మరణించి తిరిగి లేచిన దేవుడు. ఆయన మరణించి తిరిగి లేచిన దేవుడు. మరణించి తిరిగి లేచిన వాడే నిన్ను తిరిగి లేపుతాడు. ఒక వ్యాక్సిన్ ప్రపంచమంతటికి అవసరం. ఒక విమానం ప్రపంచమంతటికి అవసరం. నువ్వు ప్రయాణించాలంటే నువ్వు విమానం ఎక్కాలి. నువ్వు ప్రయాణించాలి అంటే నువ్వు ఓడెక్కాలి. నువ్వు ప్రయాణించాలి అంటే నువ్వు బస్సు ఎక్కాలి. నువ్వు బ్రతకాలి అంటే నువ్వు మందులు వేసుకుని తీరాలి. నాకు షుగర్ ఉంది, నేను ఇన్సులిన్ చేసుకుంటాను, నేను టాబ్లెట్స్ వేసుకుంటాను. నేను చేసుకున్న ఈ ఇన్సులిన్ ప్రపంచంలో షుగర్ వ్యాధి కలిగిన ప్రతి ఒక్కడికి అవసరం. జ్వరం వచ్చింది, పారాసిటమాల్ వేసుకుంటాం. ప్రపంచంలో జ్వరం వచ్చిన ప్రతి ఒక్కడికి పారాసిటమాల్ అవసరం. కారణం తెలుసా? ఆ మాత్రమే తగ్గిస్తుంది జ్వరాన్ని. ఇన్సులిన్ టాబ్లెట్, ఇన్సులిన్ ఇంజెక్షన్
లేకపోతే షుగర్ టాబ్లెట్, షుగర్ తగ్గిస్తుంది. ప్రపంచంలో ఆ మతం ఈ మతం, ఆ కొలుపువాడు ఈ కొలుపువాడు, ఆ దేవుడు నమ్ముకున్నవాడు ఈ దేవుడు నమ్ముకున్నవాడు అంటూ ఏది లేదు. ఎవడైనా ఏ మతానికి ఏ కులానికి ఏ దేవుడు నమ్ముకున్నవాడైనా సరే నీకొచ్చిన రోగాన్ని బట్టి నువ్వు చికిత్స తీసుకోవాల్సిందే, నువ్వు ఆ ఔషధాన్ని వేసుకుని తీరవలసిందే. ప్రపంచ ప్రజలకు మోక్షం అందించాలి అంటే ఉన్న ఏకైక మార్గం, ఏ మతం వాడైనా సరే, ఏ దేవుడు నమ్ముకున్న వాడైనా సరే, ఏ దైవాన్ని నమ్మిన వాడైనా సరే, ఇది సత్యం, ఇది నిజం. నీ శరీరాన్ని తిరిగి బ్రతికించే దేవుడు యేసుక్రీస్తు మాత్రమే. కాబట్టి వ్రాయబడిన గ్రంథాన్ని బట్టి చెబుతున్నాం, మరణించి తిరిగి లేచిన తర్వాత క్రీస్తు అనేకులకు కనిపించాడు. వాళ్ళిచ్చిన సాక్ష్యమును బట్టి మాట్లాడుతున్నాం. ప్రపంచంలో తిరిగి లేచిన దేవుడు యేసుక్రీస్తు గారు మాత్రమే. కాబట్టి ప్రపంచంలో ఏ మనిషి అయినా క్రీస్తును నమ్మి తీరవలసిందే. నీకు మోక్షం కావాలా, నీకు స్వర్గం కావాలా, నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నావా? ఇది క్రైస్తవుడు చెప్పే మాట, ఇది బైబిల్ చెబుతున్నటువంటి మాట. మీరు నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు, కానీ ఇది సత్యం, నమ్మి తీరవలసిన సత్యం. ఇప్పుడు చెప్పండి మీరు సమాధానం. మా దేవుళ్ళను మీరు నమ్మవలసిన అవసరం లేదని మేము చెప్తాం. అంటే మా దేవుళ్ళు మా దగ్గరే ఉంటారు. మీ దేవుణ్ణి మేము నమ్మవలసిన అవసరం లేదని మీరు చెప్పగలరా అని మనల్ని ప్రశ్నించారు. మాకెంతో మంది దేవుళ్ళు ఉన్నారు, దేవతలు ఉన్నారు, వాళ్ళని మీరు నమ్మాల్సిన అవసరం లేదు అని వాళ్ళు మనతో చెబుతున్నారు. మీరు మా దేవుడిని నమ్మకండి, మీరు మీ దేవుడిని నమ్ముకోండి, మేము మా దేవుడిని నమ్ముకుంటాం. మీరొచ్చి మీ దేవుడిని నమ్మమని మా నెత్తిన పడతారేమిటండి? ఇదెక్కడ తలపోటండి మీతో అంటున్నారు. ఇప్పుడు అదే భారతదేశంలో గొడవ. ఏదో దేశంలో కొత్త చట్టం తీసుకొచ్చారు క్రైస్తవుల మీద. స్వస్థత సభలు చేయకూడదు, ఏదో ఒక చట్టం వచ్చింది. ఎందుకట? ఎవరిని అలా ఉండనివ్వాలి అంటే ఎవరు ఎక్కడున్నారో అక్కడే ఉంచాలి. అంటే క్రైస్తవులుగా బ్రతకండి, హైందవ సహోదరులు హైందవులుగా బ్రతుకుతారు, ఇస్లాం వాళ్ళుగా బ్రతకనివ్వండి. ఈ స్వస్థత సభలు పెట్టి యేసు మిమ్మల్ని కాపాడుతాడని చాలా మందిని మార్చేసుకుంటున్నారు. అలా వద్దు, మీరు మీ దేవుడు నమ్ముకోండి. దేవుని బిడ్డలారా, ప్రపంచ ప్రజలందరూ నమ్ముకోవలసిన ఏకైక దేవుడు యేసుక్రీస్తు. అందరూ నమ్మాలి. ఎందుకు నమ్ముకోవాలి తెలుసా? ఎందుకు నమ్ముకోవాలి? నువ్వు తిరిగి బ్రతికి దేవుడి చెంతకు వెళ్ళాలి అంటే, నీకు సంపూర్ణ సిద్ధి కావాలి అంటే, నీకు మోక్షం లభించాలి అంటే, నువ్వు స్వర్గం వెళ్ళాలి అంటే, నీ శరీరం బ్రతకాలి నాన్న. నీ శరీరం బ్రతకాలి, నీ దేహం తిరిగి లేవాలి. లేవకపోతే వెళ్ళవు. అలా లేవాలి అంటే లేపే దేవుడే నీకు కావాలి. అలా నీ శరీరాన్ని తిరిగి లేపే దేవుడు యేసుక్రీస్తు. కాబట్టి దేవుడైన యేసును అందరూ నమ్మాలా వద్దా? ఇప్పుడు చెప్పండి, ఏమంటారు? హైందవ సహోదర సహోదరీమణులు ఎవరైనా ఉంటే అడుగుతున్నాను, యేసును నమ్ముకోవడంలో ఉన్న సమస్య ఏమిటి? నీకు ఏం కానిది చెప్పాడు, మీకు ఏం అపకారం చేశాడు చెప్పండి. క్రీస్తు మాటలలో మీకు బాధ కలిగించేది ఏముంది? మంచి చెబుతున్నాడు. నమ్మండి, మీకు భవిష్యత్తు ఇస్తాను అంటున్నాడు. నిన్ను తప్పు చేయమని చెప్పలేదే, మంచిగా బ్రతకమన్నాడు. ఆయన చెప్పిన మాటల్లో దీనిని బట్టి మేము దేవుణ్ణి నమ్ముకోవట్లేదు అనడానికి ఒక్క మాట చెప్పండి. యేసుక్రీస్తు గారు చేసిన బోధలలో ఇదిగో ఆయన చెప్పిన ఈ మాటను బట్టే మేము ఆయన నమ్ముకోవట్లేదు అని ఒక్క మాట చెప్పండి. ఒక్క మాట చెప్పలేరండి ప్రపంచంలో ఎవరు కూడా. ఎందుకో తెలుసా? ఎవరిని బాధ పెట్టే మాట ఆయన ఎప్పుడు మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు తెలుసా? ఆయన దేవుడు కాబట్టి. ఎప్పుడు మాట్లాడలేదు, అందరినీ ప్రేమతో ఆహ్వానించాడు. ఆయన ఏమడిగాడండి?
నా యందు విశ్వాసం ఉంచండి, సరిపోతుంది, మిగిలింది నేను చూసుకుంటాను. ఇంత భరోసా ఇచ్చిన దేవుడు ఎవరండి ఈ ప్రపంచంలో? ఇంత భరోసా, ఇంత నమ్మకాన్ని కలిగించిన దేవుడు ఎవరండి? మరణించి తిరిగి లేచి చూపించిన దేవుడు ఎవరండి ప్రపంచంలో? ఎవరున్నారు చెప్పండి? ప్రశ్నిస్తున్నాం, చెప్పండి. మీ కొరకు నా ప్రాణం పెడుతున్నాను అని చెప్పిన దేవుడు ఎవరండి ప్రపంచంలో? చెప్పండి. కోపం తడగట్లేదు, ఎవరెల్లో నమ్ముకున్న వాళ్ళ మీద కోపం లేదు. ఆలోచించండి. ప్రపంచంలో ప్రతి మనిషి విశ్వసించవలసిన దేవుడు యేసుక్రీస్తు. ప్రపంచంలో ప్రతి మనిషి విశ్వసించవలసిన ఏకైక గ్రంథము బైబిల్. గర్వపడండి బైబిల్ కలిగి ఉన్నందుకు, గర్వపడండి బైబిల్ కలిగి ఉన్నందుకు, గర్వపడండి. క్రైస్తవుడైనందుకు గర్వపడండి, ప్రభువును నమ్ముకున్నందుకు గర్వపడండి. ఏమిటే కులం తక్కువ దేవుని నమ్ముకున్నావు నువ్వు, ఆ మాలమాదిగోళ్ళ దేవుడు నమ్ముకున్నావు అంటే సిగ్గులేదా అని అనుకోండి. మేసం తిప్పండి, ఇలా మేసం తిప్పి, రే మా దేవుడు మరణించి బ్రతికి లేచిన వాడు రా, ఇదిగో మేసం తిప్పి బైబిల్ బట్టి చెప్తున్నాను రా, ఇదిగో మేసం తిప్పి చెబుతున్నాను, మరణించి లేచిన దేవుడు మా దేవుడని సగర్వంగా చెప్పండి. క్రైస్తవులారా, రోషం కలిగి ఉండండి. మనం నమ్ముకున్న దేవుడు మరణించి తిరిగి లేచిన వాడు మన కొరకు. కాబట్టి ఎవరన్నా మిమ్మల్ని ప్రశ్న అడిగారా? చెప్పండి. ఇప్పుడు నేను చెప్పిన సమాధానం అంతా చెప్పండి, ప్రశ్నించండి. ఏ దేవుడు మరణించి తిరిగి లేచాడు చూపించండి, ఆ దేవుడు మేము నమ్ముకుంటామని చెప్పండి. చెప్పలేడు ఎవడు, నోరు విప్పి మాట్లాడలేడు ఎవడు. చెబితే ఒకే ఒక్కరి పేరు చెప్పాలి ఈ ప్రపంచంలో, ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు. గర్వపడండి, ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముకున్న వాళ్ళముగా, క్రైస్తవులముగా గర్వపడండి. కాబట్టి ప్రభువైన యేసును అందరూ నమ్మల వద్దా? హైందవ సహోదరులు, ఇస్లాం సహోదరులు, యూదులు, జొరాస్ట్రియన్, బౌద్ధ, నాస్తికులు, హేతువాదులు, ప్రపంచంలో ఎవరైనా సంపూర్ణ సిద్ధి పొందాలి అంటే నమ్మవలసిన ఏకైక దేవుడనే యేసుక్రీస్తు గారు అని మీకు సగర్వంగా బైబిల్ బట్టి తెలియజేస్తూ ఇక్కడితో ఈ నా మాటలు ముగిస్తున్నాను.